శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్యేవం విష్ణుమయ శివ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. సాధారణంగా అందరూ కూడా పాటించేటువంటి నిత్య నైమిత్తిక కర్మ అంటూ ఉంటాం. నిత్య నైమిత్తిక కర్మ అంటే ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసేటువంటి పనులన్నిటిలోనూ కూడా కొన్ని కర్మలు ఉన్నాయి. వాటిలో గుర్తుపెట్టుకోవలసినవి, తప్పకుండా చేయవలసినవి కొన్ని ఉన్నాయి. వాటినే షట్కర్మలు అంటారు. నిత్య నైమిత్తిక కర్మల్లో షట్కర్మలు ముఖ్యం. అవి ఏంటి అంటే ప్రతిరోజు కూడా అధ్యయన, అధ్యాపక, దాన, ప్రతిగ్రహణ, సంధ్యావందన, దేవతార్చనాది కార్యక్రమాలు. ఇవి 6. ఈ 6 కూడా తప్పకుండా చేయాలి. ఈ 6లో మొట్టమొదటి అధ్యయన, అధ్యాపక. మీరు నేర్చుకోవాలి, నేర్చుకున్నది ఇతరులకి చెప్పాలి. 2 కూడా నేర్చుకోవాలి, నేర్పించాలి. అలాగే దాన, ప్రతిగ్రహణ. దానం ఇవ్వాలి, దానం తీసుకోవాలి. దానం ఇవ్వటం ఏంటి, దానం తీసుకోవడం ఏంటి అంటే నేర్పించడం ఎంతో, నేర్చుకోవడం కూడా అంతే. దానం ఇవ్వడం అంటే ఎవరికి ఏది అవసరమో దాన్ని దానం చెయ్యాలి. మనకి ఇది అవసరం కదా, మనకి ఇది ఇచ్చేస్తే మళ్ళీ తిరిగి వస్తుందో రాదో అని అనుకోకూడదు. ఎదుటి వాళ్ళకి అవసరం మన దగ్గర ఉంది, వాళ్ళకి ఇచ్చేయడమే. రెండో చేతికి కూడా తెలియకూడదు దానం చేస్తే. అలా దానం చేసేయాలి. టక్కున అడిగిన వెంటనే దానం చేసేలాగా ఉండాలి. మనం పేదవాళ్ళం, మనం లేని వాళ్ళం, మనం ఇవ్వడం ఏమిటి, అయినా ఉన్నవాళ్ళు ఇస్తారులే, వాళ్ళని ఇంకొకళ్ళు ఎవరో పోషిస్తారులే అనుకుంటే మన కర్మ మన దగ్గరే ఉండిపోతుంది. మనం దానం చేయడం వల్ల కర్మ కొంత తగ్గుతుంది. అంటే మనం దానం చేయడం ద్వారా మనలో ఉండేటువంటి కొన్ని లోపాలు తగ్గుతాయి. మనలో ఉండేటువంటి పాపాలు కొన్ని కడిగేసుకోవడమే ఆ విధంగా దానం చేయడం అంటే. ఆ విధంగా దానం చేసేయాలి. నాకు ఈ వస్తువు అంటే ఒకళ్ళు ఏదో మన ఇంటికి వచ్చి మన దగ్గర ఉన్న వాటిల్లో విలువైనది ఏదో చూసుకొని వాళ్ళు అడిగారనుకోండి, అది దానం అవ్వదు. ఎదుటివాడు దొంగలించడంలో చాలా పర్టికులర్గా తెలివితేటలుగా దొంగలించడం అంటారు దాన్ని. అలా కాకుండా వాళ్ళకి ఏది అవసరము, వాళ్ళు బయట సంపాదించుకునేటువంటి కెపాసిటీ ఉండి కూడా సంపాదించుకోకుండా అడిగితేనేమో అది వాళ్ళ పాపం. మనకి దానివల్ల ఎటువంటి కర్మలు కూడా ఏమీ కడిగిపోవు. కానీ ఎవరైతే తినలేరో, ఎవరైతే వండుకోలేరో, ఎవరైతే కొనుక్కోలేరో వాళ్ళకి మనం దానం చేయగలగాలి. పండో, ఫలమో, బియ్యమో, అన్నమో, లేకపోతే ఇంకేదైనా వస్తువైనా సరే, ఒక దుప్పటి, ఒక చొక్కా, ఒక నిక్కరు, ఇవి కాదు, వీటన్నిటికీ మించినటువంటివి కూడా దానం చేయగలగాలి. అలా దానం చేయగలిగిన నాడు దాన్ని దానము అంటారు. అలా ప్రతిగ్రహణ కూడా. ఎవరినైనా అడగడంలో నేను ఇచ్చేవాడినే తప్ప అడిగేవాడిని కాదు అనుకుంటూ నువ్వు ఏమన్నా దేవుడు వేటి. ఎప్పుడూ కూడా దానం చేయటమే మాత్రమే గొప్ప కాదు, ప్రతిగ్రహణ కూడా. భారతదేశంలో ప్రతిగ్రహణ చేసేవాడు ప్రతివాడు కూడా విష్ణుస్వరూపుడు. ఎందుకంటే దానం చేసేవాడు గొప్ప కాదు, తీసుకునేవాడు. ఎందుకంటే మహావిష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ ప్రతిగ్రహీత్రే అంటారు. దానం తీసుకునేటప్పుడు ఆ బ్రాహ్మణుడికి దానం చేసేటప్పుడు ప్రతిగ్రహీత విష్ణుస్వరూపుడు. ఆ విష్ణుస్వరూపుడుగా తీసుకుంటూ ఉంటాడు. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే ఇచ్చేవాడు కాదు గొప్ప, తీసుకునేటువంటి వాడు విష్ణుస్వరూపుడై తీసుకుంటాడట. అంటే మీ దగ్గర తీసుకునేటువంటి వాడు ఎప్పుడూ కూడా మీ దగ్గర నుంచి విష్ణుస్వరూపుడై తీసుకుంటాడు. అలాగే మీరు తీసుకునేటప్పుడు కూడా మీరే విష్ణుస్వరూపులు. కాబట్టి మీరు తీసుకోవడంలో కూడా సిగ్గుపడకూడదు. భగవంతుడు తీసుకోవడం కూడా మీ రూపంలో తీసుకుంటూ ఉంటాడు. భగవంతుడు స్వయంగా వచ్చి తీసుకోడు. కాబట్టి మీ రూపంలో మీరు పొందేటువంటి వాటిని కూడా సిగ్గుపడకుండా అడిగి తీసుకోవటం అనేటువంటిది నేర్చుకోవాలి. దాన, ప్రతిగ్రహణ. అలాగే సంధ్యావందన, దేవతార్చన. సంధ్యావందనం అంటే అందరికీ కూడా సంధ్యావందనం గురించి తెలియకపోవచ్చు. బ్రాహ్మణోత్తములు, ఉత్తములు అని అనిపించుకోవాలంటే బ్రాహ్మణులంతా కూడా సంధ్యావందనం చేయాలి. బ్రాహ్మణోత్తములకి సంధ్యావందనం చేసినా చేయకపోయినా మందు, సిగరెట్టు మాత్రం బాగా అలవాటు అవుతూ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి వాటన్నిటి గురించి మా కర్మ మేమేం చేయగలం అని వదిలేసినా కానీ ముందైతే సంధ్యావందనం చేయండి. సంధ్యావందనంతో పాటు ఇతరులకి సంధ్యావందనం గురించి తెలియనటువంటి వాళ్ళకి సంధ్యావందనం అంటే
కనీసం 12 నమస్కారాలు సూర్యుడికి ఎదురుగుండా నిలబడి ఉదయం 6, 7 ప్రాంతంలో చేతులు 2 పైకెత్తి జోడించేలా నమస్కారం చేయటమే సంధ్యావందనం. 12 సార్లు యోగాత్మకంగా, లేకపోతే భోగాత్మకంగా, లేకపోతే శారీరకమైనటువంటి మీకు ఇచ్చినటువంటి 2 చేతుల్ని భగవంతుడికి 2 చేతులు ఎత్తి జోడించడంలో ఎలాంటి సిగ్గు పడకుండా 2 చేతులు ఎత్తి 12 సార్లు నమస్కారం చేయండి సూర్యుడికి ఎదురుకుండా నిలబడి. అది సంధ్యావందనం. సంధ్యావందనం చేయండి. ఏమీ చదవక్కర్లే. ఓం సూర్యాయ నమః అనండి, లేకపోతే ఓంకారం జపించండి చాలు. 12 సార్లు ఓంకారం జపిస్తూ మీరు నమస్కారం చేసినట్లయితే సంధ్యావందనమే అవుతుంది. మళ్ళీ దేవతార్చన అంటే మీరు చేసేటువంటి దేవుడికి అర్చన. ప్రతినిత్యము కూడా ఇంట్లో మీరు ఏం తింటున్నారో, ఏమి అనుభవిస్తున్నారో అవన్నీ కూడా మీ ఇంట్లో దేవుడికి ఆ భోగమే పెట్టాలి. మీరు మాంసాహారం తింటున్నారా, శాకాహారం తింటున్నారా, ఏమీ సంబంధం లేదు. ఇంట్లో దేవుణ్ణి పెట్టుకున్నారుగా, ఒక పటమైనా పెట్టారుగా, దానికో దీపారాధన చేయండి, దానికో ధూపం. మీ ఇల్లంతా కూడా పరిమళ ధూపంతో విలసిల్లుతూ ఉండాలి. లక్ష్మీ ప్రాప్తి కలగాలంటే ఏం చేయాలండి అంటే ఏదో లక్షలు పోసి మీ ఇంటి నిండా పువ్వులు జల్లక్కర్లా. కేవలం ధూపం వేయండి, 2 అగరత్తులు వెలిగించండి, ఒక ధూపం కప్పు వెలిగించండి, లేకపోతే సాంబ్రాణి వేయండి, చక్కగా గుగ్గిలం వేయండి. అదే మీ ఇంటిల్లిపాదికి లక్ష్మిని తీసుకొస్తుంది. ధూపం, దీపంలో మళ్ళీ ఎన్ని ఒత్తులు వేయాలి, ఎంత నూనె పోయాలి ఇవన్నీ కాదు. దీపం పెట్టేటప్పుడు చాలా సలక్షణంగా 2 అగ్గిపుల్లలు పెట్టండి. ఒక అగ్గిపుల్లతో వెలిగించకూడదు. 3 ఒత్తులు వేయండి, ఆవు నెయ్యి వేయండి, శుభ్రంగా దీపం వెలిగించండి, ధూపం వేయండి, నైవేద్యం పెట్టండి. మీరు ఇంటి దేవుడని ఏ దేవుడైతే పిలుచుకుంటారో, నరసింహస్వామా, లేకపోతే రాములవారా, లేకపోతే లలితాదేవ, ఎవరైనా సరే, శివుడా, వాళ్ళందరికీ కూడా ధూప దీప నైవేద్యం వచ్చేటప్పటికి చాలామందికి దిక్కుమాలిన అనుమానాలన్నీ వస్తాయి. అవి ఏంటి అంటే బెల్లం ముక్క పెట్టాలా, పంచదార పెట్టాలా, లేకపోతే ఇంకోటి ఏం పెట్టాలి, దెబ్బ తిరుగుండం అన్నీ ఆలోచిస్తూ ఉంటారు. మీ ఇంట్లో వాడుకునేవి ఇంకేం కనబడలేదా మీకు? మీరు కాఫీ, టీ ఏం తాగినా సరే, మీరు భోజనం చేసినా సరే, ఇవన్నీ కూడా తీసుకెళ్ళి భగవంతుడికి నివేదన చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా గిన్నెలో పెట్టాలా, ప్లేట్లో పెట్టాలా, ఇవన్నీ కాదండి. మీరు ఎలా తింటారో అలా పెట్టండి, మీరు ఎలా తాగుతారో అలా పెట్టండి, ఏం చేస్తారో అవన్నీ కూడా భగవంతుడికి నివేదన చెయ్యాలి. నేను మందు కొట్టిన, సిగరెట్ కాల్చినా కూడా అవన్నీ కూడా పెట్టాలంటే నీ కర్మ కొద్దీ చేస్తున్నాం. అవన్నీ కూడా దేవుడికి పెడతానంటే అది నీ కర్మ, మనం ఏం చేయలేం. కానీ ప్రతీదీ కూడా భగవంతుడికి పెట్టాలి. పెట్టి మీరు భోజనం చేసినట్లయితే అవి అమృతతుల్యం అవుతాయి. ఏమవుతుంది? దేవతార్చన చేస్తే మీరు అవన్నీ నైవేద్యం పెడితే ఏమవుతుంది అంటే, మీరు ఏది తిని బ్రతుకుతున్నారో, ఏది తిని మీ జీవితాన్ని నిలబెట్టుకుంటున్నారో అది భగవంతుడికి పెట్టి తినడం వల్ల మీలో ఆయుష్, ఐశ్వర్యం 2 పెరుగుతాయి. ఉదాహరణకి శ్రీరామనవమికి ఏదైతే మనం పానకం, వడపప్పు నివేదన పెట్టి మనం తాగిన తర్వాత ఆహా అమృతంలా ఉన్నాయి, ఈ నైవేద్యం పెడితేనే ఇలాగా మనకి మారిపోయింది, ఈ అమృతతుల్యం అనేది నైవేద్యం పెడితేనే వచ్చింది అని అనుకుంటూ ఉంటాం కదా. అలా భగవంతుడికి కూడా అమృతతత్వంతో కూడుకున్నటువంటి నివేదన చేసి మీరు భుజిస్తేనే మీకు ఆరోగ్యం కలుగుతుంది. సత్వ, రజస్, తమో గుణాలని 3 గుణాలు ఉంటాయి. మీరు చేసేటువంటి భోజనాల్లో ఏ తమో గుణం ఉందో, ఏ రాజస గుణం ఉందో తెలియదు. భగవంతుడికి నివేదన చేసిన తర్వాత అంతా కూడా సత్వగుణంతో మారిపోతుంది, మీలో గుణాలు మారిపోతాయి. అది తిని మీరు ధర్మాన్ని పాటించడం మొదలు పెడతారు. మీ గుణాలన్నీ మారి మీరు మంచి మార్గంలో నడవడానికి అవి దోహదపడతాయి. పిల్లలకి ముఖ్యంగా చాలా మంచిది, వంశాభివృద్ధి జరుగుతుంది. ఇక ఇంట్లో సంతానం లేదు, కళ్యాణం కలగట్లేదు అంటే ఇవన్నీ ముందు మొదలు పెడితేనే కదా, ముందు షట్కర్మలన్నీ చేస్తేనే కదా ఇంట్లో ఏదైనా శుభకార్యం అయ్యేది. ఆ శుభకార్యం కావాలి అంటే ముందుగా ఇంట్లో ఉండేటువంటి షట్కర్మలు ఆచరించాలి. ముందుగా చేయవలసినటువంటి ధర్మాన్ని పాటించాలి. ఇంట్లో చేయవలసినటువంటి కర్మని పరిపూర్ణంగా చేసి అప్పుడు మీరు మిగిలిన కార్యక్రమాలు చేయండి. అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి. ఇంట్లో దేవతార్చన చేయండి, సంధ్యావందనం చేయండి, దాన, ప్రతిగ్రహణ, అధ్యయన, అధ్యాపకాలన్నీ కూడా నెరవేర్చి అప్పుడు మీరు చేసేటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయండి. మీకు శుభము, లాభము, అలాగే కళ్యాణము దోహదపడుతుంది. కళ్యాణాలన్నిటికీ కూడా దోహదపడుతుంది. ఈ షట్కర్మలు ఆచరిస్తే మీ ఇల్లు శుభదాయకంగా ఉంటుంది. మరిన్ని సందేహాలకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్.